హలో ఫ్రెండ్స్, నేను చెప్పా కదా మా ఫ్రెండ్కి బ్రైట్ టు బి చేద్దామనేసి. ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టేశామన్నమాట. ఎంతమంది ఉంటే అంతమంది బలూన్స్ ఊదడం, ఒకరు ఇంకొక ట్యాగ్స్ కట్టడం, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ఇంకా పని అంతా స్టార్ట్ చేసేసామన్నమాట. సో డెకరేషన్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీ క్లాస్లో చూపిస్తాను. నిన్న మనము గివ్ అవే అనౌన్స్ చేసుకున్నాం కదా, దానికి ఏంటంటే మీరు 15th లోపు ఏ ప్లేస్ అనేది ప్రాపర్గా కమెంట్ చేయండి. కమెంట్ చేసిన 3 పీపుల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఆ 3 పీపుల్ని ఎలా అని అనుకుంటున్నారా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ థింగ్, ఆ వీడియోని లైక్ చేసి ఉండాలి. థర్డ్ థింగ్, ఆ వీడియో కింద కమెంట్ చేసి ఉండాలి. ఎవరి కమెంట్కి అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే వాళ్ళకైతే గివ్ అవే ఇస్తానమాట. ఈసారి అబ్బాయిలు ఏమనుకోకండి అబ్బా ప్లీజ్, ఎందుకంటే ఈసారి అమ్మాయిలకే అనమాట గివ్ అవే. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయితో మొదలు పెడితే బాగుంటుందని అనిపించింది గివ్ అవేస్. సో నెక్స్ట్ టైం అబ్బాయిలకు కూడా ప్లాన్ చేద్దాం. కమింగ్ టు ద యాక్చువల్ వీడియో, ఇంకా డెకరేషన్కి అయితే మేము ఒక ఆర్చ్ ప్లాన్ చేసి బ్యాక్ డ్రాప్ ఒకటి, ఇంకా చిన్నగా లైటింగ్స్ అండ్ ఉన్న వాటిలోనే ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. సో కావాల్సిన ఐటమ్స్ అన్ని నిన్న కొన్ని తెచ్చుకున్నామా, చాలా వరకు మర్చిపోయి ఉన్నాం అనమాట. సో అవన్నీ ఈరోజు మళ్ళీ స్విగ్గీ మార్ట్లో ఆర్డర్ చేసుకొని వచ్చినాక అవి ఇంకొంచెం ఎలిగెన్స్ యాడ్ చేయడానికి వాటికి అంతా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. చూసారా మా లైట్ మ్యాన్ ఎంత బాగా పనిచేస్తుందో. కలుసుంటే కలదు సుఖం అనే మాటకి ఈరోజు అయితే మా వాళ్ళు అందరూ న్యాయం చేశారనమాట. ఈరోజే కాదు, నార్మల్గా కూడా ఇలాగే ఉంటారనమాట. సో ఫైనల్గా డెకరేషన్ సగం అయితే అయిపోయిందనమాట. ఇంకా దానికి కావాల్సిన కేక్ టాపర్స్, కేక్స్ అన్ని ఆర్డర్ చేసేసుకున్నాం. ఇంకా ఫైనల్గా మేము కూడా రెడీ అయిపోయినాం అనమాట. ఎలా రెడీ అయ్యాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.